అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇలా మంజీరా రిజర్వాయర్కి అలా వెళ్ళడానికి, డ్యామ్కి వెళ్ళడానికి ఒక చిన్న నారో రూట్ అయితే ఉండింది. చూస్తున్నారు కదా రోడ్ అంతా ఎలా ఉందో, రోడ్లు గుంతలు గుంతలుగా బురద ఇలా చాలా చిన్న రోడ్ అనమాట. సో ఇక్కడ ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక డయాఫ్రమ్ లేక్ అంటండి. ఇది ప్రతి డ్యామ్ దగ్గర ఒక డయాఫ్రమ్ వాల్ అయితే ఇలా ఉంటుందంట. సో చాలా వరకు వాటర్ ఎక్కువ అయితే ఉంది. ఇప్పుడు రెయినీ సీజన్ అవ్వడం వల్ల చాలా వాటర్ అయితే ఉండింది. అండ్ ఇక్కడైతే చాలా క్రొకొడైల్స్ కూడా ఉంటాయంటండి. ఇలా స్విమ్మింగ్ కానీ లోపల వెళ్ళకూడదని చెప్తున్నారు. సో చూడండి అక్కడ మనకి క్రొకొడైల్స్ కనిపిస్తున్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఎన్ని క్రొకొడైల్స్ చూసారో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలా ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదండి మా జర్నీ ఎంత అడ్వెంచరస్గా ఉందో. ఇక్కడ ఏదో ఎమికల్ అనమాట, యానిమల్ ఏదో తినేసి మొత్తం పడేసినాయి. సో ఇలా ఒక రూట్ నుంచి అయితే అలా వెళ్తున్నాము. రిజర్వాయర్కి ఏమనుకుంటున్నాం, ఎట్లా వస్తున్నాము మనకే తెలుసు. అయ్యా వాటర్ ఫ్లో అయితే భలే ఉంది. అసలు రియల్ సినిమాలో చూపిస్తున్నాడు అక్కడ చూడు మంచిగా. కానీ ఇంత మంచి డ్రింకింగ్ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో మాతో పాటు ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా రిజర్వాయర్ చూడాలని వచ్చారు. ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాగానే ఉందండి ఇదంతా కూడాను. నెమళ్ళు. సో అలా పైకి వెళ్తే రిజర్వాయర్కి రూట్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి పైప్ లైన్స్ అన్ని ఎలా వేసి పెట్టారు. మన హైదరాబాద్ సిటీ మొత్తానికి ఇక్కడ నుంచే కదండి వాటర్ వచ్చేది, మంజీరా వాటర్. ఈ ఎక్కువగా రెయిన్స్ ఉండడం వలన, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేశారు కదా. సో అందుకోసమని ఒక 1 month వరకు అయితే పర్మిషన్ ఎక్కువగా ఇవ్వడం లేదనమాట. చాలామంది ఆ బ్రిడ్జ్ పైన ఎక్కేసి ఫోటోషూట్ అని అలా ఇలా చేసి ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పేసి పర్మిషన్ తీశారంట. సో ఇంకా పైన వరకు వెళ్ళి అలా చూసి అయితే రిటర్న్ వచ్చాము. చూడండి ఇక్కడ చక్కగా చెట్లన్నీ, ఇవి ఎప్పుడో చిన్నప్పుడు చూసామన్నమాట ఇది. సో ఎక్కడ చూసినా గ్రీనరీగా వాటర్. సో అక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది చూడండి, మంజీరా డ్యామ్ వెళ్ళే రూట్ అనమాట అది బ్రిడ్జ్.